హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? వివాహ బంధం పార్ట్ 56. ఆకాష్ అవతారం చూసి అందరూ నవ్వుతూ ఉంటే అభి ఆకాష్ దగ్గరకు వచ్చి, రే ఏంటిది, బెంగళూరుకి వస్తున్నావా లేదంటే ఎక్కడైనా సర్కస్లో జాయిన్ అవడానికి వస్తున్నావా? ఏంటి ఈ డ్రెస్ అని ఆకాష్ వేసుకున్న రంగురంగుల అతుకుల షర్ట్ని చూసి అంటాడు అభి. ఆకాష్ తనని తాను చూసుకొని, ఎందుకు నవ్వుతున్నారు మీరు అని ధరణి వాళ్ళని కోపంగా చూసి వెంటనే అభి వైపు తిరిగి, ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అన్నయ్య, నా ఫ్రెండ్స్ అందరూ కొన్నారు, నేను కూడా 2 షర్ట్స్ తీశాను, ఒకటి నీకు ఒకటి నాకు అని. నువ్వు ఆల్రెడీ రెడీ అయ్యావు కదా, అందుకే ఇవ్వలేదు, ఇప్పుడు మార్చుకుంటావా, ఇస్తాను అని అంటాడు ఆకాష్. ఆ అభి కోపం పెరిగిపోయి, రే నువ్వు సైలెంట్గా వెళ్ళి షర్ట్ మార్చి బయటికి రా, లేదంటే నీ షర్ట్ పీస్ పీస్ అవుతుంది, ఆ తర్వాత నీ ఇష్టం, వెళ్ళు మార్చు, చూడు ఎలా ఉందో అని ఫేస్ వికారంగా పెడతాడు అభి. ఆకాష్ అయోమయంగా చూస్తూ, ఏమైంది దీనికి, బానే ఉందిగా అని అంటాడు. ఆకాష్ వైపు చూసి, రేయ్ చేంజ్ చేసుకుంటావా చస్తావా అని అంటాడు అభి. ఆకాష్ అభిని చూసి, పోతున్నాలే, షర్ట్ కోసం చంపడం ఎందుకు అని రుసరుస రూంలోకి వెళ్తూ, నా షర్ట్ బాగుంది, అందుకే వీడికి కుళ్ళు, వేరే షర్ట్ ఉంది ఇస్తాను అని చెప్పా కదా, వేసుకున్న వాడికంటే నేనే బాగుంటా అని నన్ను కూడా చేంజ్ చేస్తున్నాడు అని తిట్టుకొని షర్ట్ మార్చుకొని వస్తాడు ఆకాష్. ఆకాష్ బయటికి రాగానే, సరే మామ్ డాడ్ మేము ఇంకా స్టార్ట్ అవుతాం, టేక్ కేర్ అని బయటికి నడుస్తాడు అభి. ఆకాష్ మొహం మార్చుకుని ఉండడంతో జానకి గారు చూసి నవ్వుతూ, రేయ్ నువ్వు చెప్పవేంటి ఏమి అని అంటారు. ఆకాష్ కోపంగా చూస్తూ, వాడు చెప్పాడు కదా అదే బాయ్ అని బయటికి వెళ్తున్న ఆకాష్ని చూసి నవ్వుతారు రాజారావు గారు, జానకి గారు. అభి ముందుగా డ్రైవర్ దగ్గరకు వెళ్ళి, చూడు డాడ్ ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నారు, దగ్గరుండి నువ్వే తీసుకెళ్ళి తీసుకురావాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వే ఈ రోజంతా డాడ్ని చూస్తూ ఉండాలి, ఏమైనా మిస్టేక్ జరిగింది అంటే నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు, మైండ్ ఇట్ అని డ్రైవర్కి చెప్తాడు. ఓకే సార్, అయ్యగారిని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది అని డ్రైవర్ గురు చెప్పడంతో కార్ దగ్గరకు వస్తాడు అభి. ఆకాష్ ఫేస్ చూసి, ఏంటి వస్తావా లేదంటే ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటావా అని అంటాడు అభి. అభి దగ్గరకు వెళ్ళి చేతిలోని కీస్ లాక్కొని, సైకో గాడివిరా నువ్వు, లోపలికి వెళ్ళి కూర్చో అని లోపల తిట్టుకొని, వద్దులే వస్తాలే అని అంటాడు ఆకాష్. మరి ఎందుకు ఆ ఫేస్ అలా పెట్టావు అని అంటున్న అభిని చూసి, హీ హీ చాలా అని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు ఆకాష్. అభి నవ్వి విండో దగ్గరకు వెళ్ళి, ఇంకెప్పుడు నవ్వకే అని ధరణి చేయి పట్టుకొని బ్యాక్ సీట్లో కూర్చుంటాడు. ఆకాష్ అభిని చూసి తిట్టుకొని, వదినా బెంగళూరులో మాల్స్ బాగుంటాయంట, మనం వెళ్దాం అని అంటాడు ఆకాష్. హా సరే ఆకాష్ వెళ్దాం అని అంటున్న ధరణిని చూసి, మనం వెళ్తుంది మాల్స్ చూడడానికి సినిమా చూడడానికి కాదు, లీలా దగ్గరకు, ఆ విషయం మీకు గుర్తుందా లేదంటే కావాలని నాతో తిట్లు తినడానికి చేస్తున్నారా? రేయ్ నోరు మూసుకొని సునీత ఇంటికి పద, లేదంటే కారులో నుండి తోసిపడేస్తా అని అంటాడు అభి. వీడు చేసినా చేస్తాడు, ఎందుకులేరా ఆకాష్, అసలే ఇంకా గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు నీకు అని అనుకుని, సరే బ్రదర్ వెళ్దాం అని సునీత ఇంటికి స్టార్ట్ అవుతారు. అభి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ బయట హాల్లో తిరుగుతూ ఉన్న సునీత అభి కార్ రావడం చూసి, అమ్మా నాన్న బాయ్ అని గేట్ తీసుకుని బయటకొస్తుంది. ఏంటన్నయ్య లేట్ అయింది అని అంటూ ధరణి పక్కన కూర్చుంటూ అంటుంది సునీత. ఆకాష్ నెత్తి మీద ఒకటి వేసి, ఇదిగో ఈ అయ్యగారి వల్ల ఇంత లేట్ అయింది, హీరో గారు కదా అని నవ్వుతూ అంటాడు. ఆకాష్ సునీత వైపు తిరిగి, అదేం లేదు సిస్టర్, నాకు వెళ్ళు బెంగళూరు వెళ్తున్నామని అప్పటికప్పుడు చెప్పారు, నేనేదో బతిమలాడొచ్చాను, అందుకే లేట్ అయింది, లేదంటే మీ అందరికన్నా ముందు నేనే రెడీ అయి ఉండేవాడిని అని అంటాడు. హా అవును అది మాత్రం కరెక్ట్, తెల్లవారుకు ముందే లేచి రెడీ అయి మనల్ని చంపేవాడు అని అంటాడు అభి.
సర్లే సార్ బావ దగ్గరికేనా అని అంటున్న ఆకాష్ని చూసి పద ఇప్పటికే 3 మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఇంకా లేట్ చేస్తే పరిగెడుతూ వచ్చేస్తాడు అని అంటాడు అభి. అభి మాటకి నవ్వుకొని కార్ స్టార్ట్ చేసి మనోజ్ ఇంటి దగ్గర ఆపుతాడు ఆకాష్. అభి కార్ రావడం చూసి కోపంగా బయటికి వచ్చి డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆకాష్ని చూసి, ఇదేంట్రా నువ్వు కూడా వస్తున్నావా? మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు? నాకేం అర్థం కావట్లా. ఎప్పుడు వాడే వెళ్తాడు. ఈసారి నిన్ను నన్ను కూడా తీసుకెళ్తున్నాడేంటి అని ఒక్కసారే వెనక్కి చూస్తాడు. ఇదేంటి ధరణి సునీత కూడా ఉన్నారు. ఏం జరుగుతుందసలు అని ఆకాష్ వైపు చూసి, మాట్లాడవేంటి? నిజంగా వర్క్ గురించే బెంగుళూరు వెళ్తున్నామా? లేదంటే అని అంటున్న మనోజ్‌తో, బావా ఆ డౌట్స్ ఏవో అన్నయ్యని అడుగు. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? రమ్మన్నారు వచ్చాను. నేనేమి డీటెయిల్స్ అడగలేదు నీలాగా. వెళ్ళి అడుగు కావాలంటే క్లియర్‌గా చెప్తాడు. ముందు కారెక్కుతావా లేదంటే అక్కడే ఉంటావా? అని అంటాడు. మనోజ్ అనుమానంగా చూస్తూ ఆకాష్ పక్కన కూర్చుని వెనక ఉన్న అభయ్ వైపు తిరిగి, రేయ్ ఆఫీస్ పని మీద బెంగుళూరు వెళ్తున్నామా? లేకపోతే ఏదైనా ట్రిప్‌కి వెళ్తున్నామా? కొంచెం చెప్పరా బాబు అని అంటాడు. ట్రిప్‌కి వెళ్తున్నామా? నీ ముఖం ఏం కాదు. ట్రిప్ లేదు ఏమీ లేదు. ఆఫీస్ పని మీద వెళ్తున్నాం. ధరణి కూడా వర్క్ చేస్తుంది కదా! తనకు కూడా తెలుస్తుంది అని తీసుకెళ్తున్నా. ఆకాష్, సునీత ఎలాగో మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు. వస్తే ఇంప్రూవ్ అవుతారు అని రమ్మన్నాను. నువ్వేదేదో ఊహించుకోకు అని అంటాడు అభి. మనోజ్ అనుమానం తీరకపోవడంతో సునీత వైపు చూస్తాడు. సునీత ఏం పట్టనట్టు ధరణితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. డౌట్ లేదు. వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు. నాకు తెలియకుండా ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆకాష్ వైపు చూస్తాడు. మనోజ్ తననే చూస్తూ ఉండడంతో ఆకాష్ కొంచెం కంగారు పడి, ఏంటి బావా అలా చూస్తున్నావు? డ్రైవింగ్ చేస్తావా? చేద్దువులే. మధ్యలో ఎక్కడైనా టిఫిన్ కోసం ఆగుతాం కదా! అక్కడి నుండి నువ్వు డ్రైవ్ చెయ్యి. సరేనా? మరీ అంతలా చూడమాకు. నా డ్రైవింగ్‌కి దిష్టి తగులుతుంది అని అంటాడు. మనోజ్ ఆకాష్‌ని కొట్టేలాగా చూస్తూ, ఏదో చేస్తున్నారు అందరూ కలిసి. తర్వాత చెప్తా నీ సంగతి. ఆడుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు. దొరుకుతావురా తప్పకుండా దొరుకుతావు నాకు. అప్పుడు ఉంటుంది నీకు గట్టిగా. వాయించేస్తాను పనిలో పని మీ అన్నకు నీకు కూడా అని మెల్లగా అంటాడు ఆకాష్. మనోజ్ అలా అనగా, అదేదో అన్నయ్యకే చెప్పు బావా! నాతో చెప్తావేంటి? ఉండు అన్నయ్యతో మాట్లాడతాను అని మనోజ్‌కి చెప్పి, అన్నయ్య బావ నీతో ఏదో మాట్లాడాలి అంట. చూడు తెగ ఇబ్బంది పడిపోతున్నాడు అని అంటాడు ఆకాష్. ఆహా! అవునా? ఏంటి చెప్పు బావా నీ బాధ. ఆకలేస్తుందా? ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చెయ్. రెస్టారెంట్ వస్తుంది. టిఫిన్ ఫుల్‌గా పెట్టిస్తా అని ధరణి భుజం మీద తల వాల్చుతూ అంటాడు అభి. మనోజ్ అభి వైపు కొరకొరా చూస్తూ ఉండి ముఖం పక్కకి తిప్పేసుకుని విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంటాడు. అభి భుజం మీద తల పెట్టగానే ధరణి కంగారుగా, ఏవండి అందరూ ఉన్నారు. ఏంటి మీరు? నాకు సిగ్గుగా ఉంది అని అంటుంది. నేనేమైనా ముద్దు పెట్టానా? నువ్వు సిగ్గుపడి మెలికలు తిరగడానికి? జస్ట్ నార్మల్‌గా షోల్డర్ మీద పడుకున్నా. అంతే కదా! వద్దు అంటే వద్దులే అని లేవబోతాడు అభి. అభిని పట్టుకొని పడుకోండి అని అంటుంది. అభి స్మైల్ ఇచ్చి, రేయ్ రెస్టారెంట్ వచ్చాక చెప్పండి. మా బావకి ఫుల్‌గా టిఫిన్ పెట్టాలి అని అనేసరికి మనోజ్ వెనక్కి తిరిగి కోపంగా చూస్తాడు. పోరా అని ధరణి భుజం మీద రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఆకాష్ రెస్టారెంట్ రాగానే లోపలికి వెళ్దామా అని అంటాడు. అభి లేచి హా పదండి అని మనోజ్ వైపు చూసి, దిగరా. ఓ ఆకలితో ముఖం ఎర్రగా చేసుకుంటున్నావు కదా! బాగా తిని పడుకుందువు గాని. పద పద అని అంటాడు. మనోజ్ సీరియస్‌గా చూసి, నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్లి తినిరండి అని అనేసరికి అభి కార్ దిగి మనోజ్ వైపొచ్చి, మర్యాదగా దిగుతావా లేదా? లేదంటే బెంగుళూరులో నా చెల్లికి మంచి అబ్బాయిని సెట్ చేసి మ్యారేజ్ ఫిక్స్ చేస్తా అని అంటాడు. అభి కాలర్ పట్టుకొని చంపుతా అని కార్ దిగి అభి భుజం మీద గట్టిగా గుద్దుతాడు.
అభి నవ్వుతూ, ఎందుకురా అంత కోపం? ఏమైందిప్పుడు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వీళ్ళొస్తున్నట్టు చెప్పలేదు. అంతే కదా! దానికి నువ్వంతలా నా మీద కోపం చూపిస్తావా? ఏ ఆ మాత్రం సర్ప్రైజులివ్వకూడదా నేను? అంత పరాయివాడినయిపోయానా? అని అంటాడు. అభి వైపు చూసి, పిచ్చిగాని పట్టిందేంట్రా నీకు? నిన్న నైట్ నుండి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. పదరా బాబు తిందాం అని అంటాడు మనోజ్. అది అలా రా దారికి అని అందరూ లోపలికి వెళ్తూ ఉండగా తను ఎవరో తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తున్న సునీత చేయి పట్టుకొని, బావా మీరు వెళ్ళండి, ఒక్క 10 మినిట్స్ ఇప్పుడే వస్తాం అని మిగతా వాళ్ళు ఇంకో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా సునీతని తీసుకుని పక్కకి వస్తాడు మనోజ్. మనోజ్ అలా లాక్కుని వెళ్ళడం చూసి, వాడు వస్తాడు, మనం వెళ్దాం పదండి అని ధరణి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తాడు అభి. సునీతని లాక్కొని వచ్చి కార్ పక్కన నుంచోబెడుతూ, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నేనొచ్చిన దగ్గర నుండి ఒక్క మాటైనా మాట్లాడావా? సరే అది వదిలేసేయ్. నువ్వు కూడా వస్తున్నట్టు నాకొక్క మెసేజ్ కూడా చేయలేకపోయావు అంటే ఏంటి? నేను నీకు అసలు లెక్కలోనే లేననే కదా అర్థం. ఏంటి? ఏముంది నీ మైండ్‌లో? ఏం చేస్తున్నావు? అని అంటాడు. సునీత కోపంగా చూస్తూ, నా మైండ్‌లో ఏమీ లేదు. మీ మైండ్‌లోనే ఏదో ఉన్నట్టుంది. అయినా అన్నయ్య ముందే చెప్పారు కదా ఇదంతా సర్ప్రైజ్ అని. అయినా ఎందుకలా కోపం చూపిస్తున్నారిప్పుడు? ఎలా మాట్లాడతాను వీళ్ళందరూ ఉంటే? మీకు తెలుసు కదా నాకు కొంచెం భయమని. అయినా సరే అర్థం చేసుకుండా అరుస్తున్నారు. నేను రావడం బహుశా మీకిష్టం లేదు అన్నయ్యకి చెప్పి వెళ్ళిపోతానులే అని అంటుంది సునీత. మనోజ్ తల కొట్టుకొని, సర్లే ఆపు ఇంకా. నేనేమన్నానని వెళ్ళిపోతా అంటున్నావు? నేనన్నానా నువ్వు రావడం నాకిష్టం లేదు అని? తిక్క తిక్కగా వాగుతున్నారందరూ. ఇంక టాపిక్ వదిలేసి ఇప్పుడు మనమందరం బెంగుళూరు ఆఫీస్ పని మీద వెళ్తున్నామా? నిజంగా నాకెక్కడో అనుమానంగా ఉంది. మీ అన్న ఏదో చేస్తున్నాడు అని మళ్ళీ తనకున్న డౌట్‌ని సునీతకి చెప్తాడు. మళ్ళీ మొదలుపెట్టారా? నాకు తెలీదు. అన్నయ్య రమ్మన్నారు వచ్చాను. మీరు ఈ టాపిక్ వదిలేసి ప్రశాంతంగా ఉండండి. ఏమైనా ఉంటే అన్నీ మీకే చెప్తారు కదా! ఎందుకంత ఆత్రం? వెళ్దామా లోపలికి? లేదంటే ఇక్కడే ఇలాగే ఆకలితో ఉండిపోమంటారా? చెప్పండి అని అంటుంది. ఇంక ఎవరినడిగినా సరిగ్గా సమాధానం చెప్పరు కానీ ఎందుకు వచ్చింది? సైలెంట్‌గా ఏం జరుగుతుందో చూస్తూ ఉండడం బెటర్ అని అనుకుని, సరే పద తిందాం అని సునీతని తీసుకొని రెస్టారెంట్‌లోకి వెళ్తాడు మనోజ్. అందరూ టిఫిన్‌లు చేసి మళ్ళీ కార్‌లో బెంగుళూరు వెళ్ళడానికి సిద్ధమవుతారు. సుమారు 6 గంటల జర్నీ తర్వాత సిటీకి దగ్గరలో ఉన్న డాబాలో ఫుడ్ తిని మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఒరేయ్ అభి! మనం వస్తున్నట్టు మేనేజర్‌కి ఇన్ఫార్మ్ చేశావా? అక్కడ అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. లేదంటే మనం వెళ్ళాక ఇబ్బందవుతుంది కదా! లేట్ అయిపోతుంది మళ్ళీ రిటర్న్ రావడానికి అని అప్పుడైనా ఎందుకో నిజం చెప్తాడు అని అడుగుతాడు మనోజ్. నేను ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చూశాను కానీ నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వరా? నిద్ర వస్తున్నట్టుంది కదా నీకు? కళ్ళు చూడు ఎట్లా ఉన్నాయో? కాసేపు రెస్ట్ తీసుకో. నేను మన ఆఫీస్‌కి వెళ్ళగానే నిన్ను లేపుతాను అని అంటాడు అభి. నాకేం నిద్ర రావట్లేదు. నేను రెస్ట్ తీసుకోను. అయినా ఏంటి ఏదో చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నావు? ఇప్పుడు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్దామంటారో, ఇంకా ఎటైనా పోదామంటారో మీ ఇష్టం. మీరెక్కడికి తీసుకువెళ్ళినా నేను నోరు మాత్రం ఎత్తను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంటాడు మనోజ్. అభి నవ్వుకుని, సర్లే ఆకాష్ చాలా లేట్ అయింది కదా! ముందిక్కడ నాకో ఫ్రెండ్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయి ఆఫీస్‌కి వెళ్దాం సరేనా? అని ఆకాష్‌కి అర్థమయ్యేలా చెప్తాడు అభి. ఓకే అన్నయ్య. అడ్రస్ ఫోన్‌కి సెండ్ చెయ్. అక్కడికే వెళ్దాం అని ఆకాష్ అనడంతో అభి లొకేషన్ షేర్ చేయడంతో డైరెక్ట్‌గా లీలా ఇంటి ముందు కారు ఆపుతాడు ఆకాష్. బయట గార్డెన్‌లో కూర్చుని ఉన్న లీలా ఎవరో వచ్చినట్టు అనిపించడంతో పక్కకి తిరిగి చూస్తుంది. మనోజ్ కూడా నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు వీడికి అని పక్కకి చూస్తాడు. మనోజ్, లీలా రియాక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందనుకుంటున్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా